ఈ నెల 10 నుండి 18 వరకు జరగనున్న కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేసి విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో జనవరి 10వ తేదీన జరగనున్న జాతర ఉత్సవాల ఏర్పాట్లు నిర్వహణపై ఆలయ ఆవరణలో కళ్యాణ మండపంలో వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశానికి ముందు ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మంత్రి ఎమ్మెల్యేలకు ఆలయ పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జరిగే ఈ దేవాలయ ఉత్సవాలకు సంబంధించి అందరు అధికారులు దేవుడి భక్తులుగా, అధికారులతో పాటుగా దేవుడి భక్తులుగా నేను కూడా ఒక భక్తుడిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి ఈ కార్యక్రమం భక్తులకు ఇబ్బంది లేకుండా చూసే మీ బాధ్యతలల్లా ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు కొద్దిగా శ్రమపడ్డా ఆ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించమని మరొక్కసారి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవి నా వాక్కు కాదు, భగవంతుడు మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఆ విధంగా ఇక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా కోరండి, అది చేయండి. రెండు, మా మిత్రుడు పాత్రికేయ మిత్రుడు చెప్పిన మరి డోనార్ పాసులకు ఎక్కడైనా లైఫ్ ఉంటుంది. ఆ డోనార్ ప్రోత్సాహం చేసే విధంగా డోనార్లకు ఎక్కడ కూడా అగౌరవం జరగదు. డోనార్లు వాళ్ళకుండే ప్రత్యేకమైనటువంటి ఏ ప్రత్యేకత అయితే ఉంటుందో అది ఎప్పుడు కూడా గౌరవం కొనసాగుతుంది. దాంతో పాటుగా 50 రూపాయలకు సంబంధించి 100 రూపాయలకు సంబంధించి దాంతో పాటుగా విఐపి పాసులు అనేప్పటికీ ప్రతి ఒక్కరు కూడా క్లెయిమ్ చేస్తారు. ఇప్పుడు 200 రూపాయలు విఐపి పాస్ పేరు తీసుకునేది గత దేవాలయాలు కూడా జరిగింది. దీని మీద మిగతా అన్ని రాజకీయ పార్టీలను పొలిటికల్ కన్ఫ్యూజన్ లేకుండా పాత్రికేయ మిత్రుల యొక్క సలహాలు కూడా తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా అభ్యంతరం చెప్తే దాని మీద ఆ నిర్ణయాన్ని సమీక్షిస్తాం. కానీ ఆ నిర్ణయం బాగుంటుందని నా వ్యక్తిగతమైన ఆలోచన. మిగతా వాళ్ళందరినీ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎవరైనా కూడా దాని మీద ఏమైనా విషయం ఉంటే. దాంతోపాటుగా ఇప్పుడు అన్ని శాఖల అధికారులు చెప్పారు, తప్పకుండా ఈ దేవాలయం జాతర విజయవంతంగా అవుతుంది. అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు కూడా ఇక్కడ ఉండబడేటువంటి ఈ పూజ ప్రారంభమే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జరుగుతుంది. కాబట్టి మరి దేవాలయ ఉత్సవ కమిటీ, ఎందుకంటే రెగ్యులర్ కమిటీ కావాలంటే నోటిఫికేషన్ కావాలి. మా ప్రభుత్వం ఏర్పడి 4 రోజులైంది, ఇంకా దేవాలయ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఉత్సవ కమిటీని వేయడానికి త్వరలో అందరినీ సంప్రదించి తీసుకొని ఈ 2-3 రోజుల ఉత్సవ కమిటీ కూడా వేస్తాం. అందులో ఈ కుమ్మరి వాళ్ళు ఇక్కడ వచ్చి పూజ ప్రారంభం చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా తప్పకుండా సముచితమైనటువంటి స్థానము, ప్రాధాన్యత ఉంటుంది. అదేకాక దేవాలయ భక్తులుగా దేవాలయాన్ని కాంక్షించే వాళ్ళందరికీ కొత్తకొండ మండలానికే పరిమితం కాదు, భీమదేవరపల్లి మండలము, ఎలకతుర్తి మండలము, పక్కన అవసరం అక్కనపేట మండలము, దాని తదుపరి అక్కడ పక్కన ఉండబడేటువంటి అసనపర్తి కావచ్చు, వేలేరు కావచ్చు, అన్ని మండలాలకు సంబంధించిన వాళ్ళను కూడా కమిటీ యొక్క ఎక్స్పాన్షన్, అంటే దేవాలయ ప్రతిష్ట గ్రామానికి మాత్రమే పరిమితం కాకుండా, మండలానికి మాత్రమే పరిమితం కాకుండా దీని యొక్క ప్రాచుర్యాన్ని, ఈ యొక్క ప్రాచీనమైన చారిత్రాత్మక దేవాలయ చరిత్ర భక్తులు ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తారో అక్కడి నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా మరి చట్టంలో ఒకవేళ ఏమైనా మార్పు చేయాల్సి లేదు, ఇక్కడ దానికి సంబంధించిన కొన్ని ఉంటాయి. అటువంటి అవసరమైతే చేసి అయినా దీని యొక్క ఎక్స్పాన్షన్కి తీసుకుపోయే ఒక ప్రయత్నం చేస్తాం. నేను అందరినీ సహకరిస్తాను. రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రేపొద్దున గౌరవ ఎండోమెంట్ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారిని, రాజేందర్ రెడ్డి గారిని, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని, ఇట్లా మాజీ శాసనసభ్యుడు ఉడతల సతీష్ కుమార్ గారిని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. మరి ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా రావాల్సి ఉంటుంది. ఏది ఏమైనా దేవాలయానికి వచ్చినప్పటికీ అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాతనే రాజకీయాలు లేవు.
దేవాలయానికి సంబంధించి ఇంకా పూర్తిగా భక్తులంగా దేవాలయ అభివృద్ధిని 100% ఆకాంక్షించే వాళ్ళంగా దానికి ఎక్కడ కూడా రాజకీయాలకు ఖచ్చితంగానే పనిచేస్తామనే మాట మరొక్కసారి కూడా మెడల దేవుడి కండువ వేసుకున్నాం. 3 రోజుల కండువ కాదు, మేము 3 రోజుల కండువకు ప్రతిరూపమైన దేవుడి కండువ వేసుకున్నాం. తప్పకుండా దేవుడి కండువ ద్వారా దేవుని యొక్క సేవ చేసే అవకాశాన్ని అందరం కూడా తీసుకొని పోదామని కోరుతూ, అందరికీ సమన్వయకర్తగా మరి ప్రభుత్వం తరఫున జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు వేరే యొక్క అత్యవసర పని ఉండడం వల్ల వారు ఈ ప్రజా యొక్క పాలన జరుగుతున్నటువంటి అప్లికేషన్ల ప్రక్రియ నా ద్వారా శుభాకాంక్షలు నాకు చెప్తే నేను కూడా మీకు చెప్తాను. తర్వాత జేసీ గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు, పోలీసు కావచ్చు, మిగతా అన్ని ఆరోగ్య, నీరు, ఆర్ఎండ్బి, ఫైరు అన్ని శాఖలు కూడా మరి మిగతా సమన్వయం దూరం చేసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగా బాధ్యత, సమన్వయం, భక్తి 3 కలిసి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ, ఎవరైనా ఏదైనా ఈ సమస్యలు చెప్పాలనుకుంటే సమావేశంలో రాలేకపోయినా కూడా బయట చెప్పండి. సమావేశంలో ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా చెప్పదలుచుకుంటే ఓపెన్ టు ఆల్. మేము అందరికీ వినదలుచుకున్నాం. ఈ ప్రభుత్వమే ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన కాబట్టి ఈ యొక్క జాతర సక్సెస్ కొరకు ఎవరు ఏ సలహా చెప్పినా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. వారంగల్ నగరంలోని ములుగు రోడ్లో గల శ్రీ వరదత్త క్షేత్రంలో మార్గశిర బహుళాష్టమి పురస్కరించుకొని సామూహిక అనగాష్టమి వ్రతాన్ని నిర్వహించారు. ఆనాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు అరణ్యవాసంలో పాండవులచే అనగాష్టమి వ్రతం నిర్వహించారని, అనగాష్టమి వ్రతం నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయని, కోరిన కోరికలు నెరవేరి ఆయురారోగ్యాలతో సిద్ధిస్తాయని అర్చకులు గోపిశర్మ తెలిపారు. 1000 జంటలు ఈ అనగాష్టమి వ్రతంలో పాల్గొన్నారని, వారందరికీ ఉచిత భోజన వసతులు ఏర్పాటు చేశామని, అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ జరుగుతుందని అర్చకులు తెలిపారు. జనకు తెలిసింది దాని మీద కృష్ణాద్రిశన కూర్చొని కూర్చొని వేదగానం చేస్తున్నారు. అద్భుతమైన కన్నప్రాసన కుండలో వెలువడుతున్నాయి. మొదలైకపోతే లక్షలు కొనదేని కోటి రూపాయల ఆశాఖ ఒక్క నాదవలే భ్రమలో జితేంద్రుడు బ్రహ్మతేజో సంపన్నుడైనటువంటి ఓం మంత్రవాసాయ నమః, ఓం రేణుకేష్టకృతే నమః, ఓం ముఖండస్మృతి భాగవతే నమః, ఓం విధాతృవేద ఒక జన్మ కూడా పక్కన ఎన్నో జన్మలు సాధించాలి. అలాంటిది 15 నిమిషాలు పూర్తి చేస్తున్నాం. కాబట్టి ఇది తపస్సు నేను చేసేది. నేను తపస్సు చేసేచ్చామని చెప్పి దత్తాయ నమః, ఓం త్రాం దత్త లలిత పుస్తకాలు జల్దీ డిస్ట్రిబ్యూట్ కావాలా 1000 తెప్పించి పెట్టాము. దత్తాత్రేయ కలశం చేయండి. గ్రీన్ కలర్ కలశం పుష్ప నక్షత్రం వేస్తున్నట్టు. ఓం దత్తాత్రేయ నమః, ఓం యోగాధీశాయ నమః, ఓం గ్రామ్యధ్యానగమ్యాయ నమః. ఈరోజు ప్రధాన అనఘాష్టమి వ్రతాన్ని ఈరోజు జరిపిస్తున్నారు. ప్రధాన అనఘాష్టమి అనగా కూడా అష్టసిద్ధులను స్థాపించి శ్రీ ప్రధాన కలశం మీద అనఘుడు అనఘమాతను కూడా ఆవాహన చేసి చుట్టూ 8 పురుషులు అనిమ, లఘిమ, మహిమ, వహిమ, వశిత, స్కాతం, కామ, వసాయిత సిద్ధులను కూడా ప్రతిష్ఠించి వ్రతాన్ని చేయిస్తారు. ఆ ప్రధాన పీఠాలు మీరు అక్కడ చూస్తుంటే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రధాన పీఠం మీద వాటిని ఆవాహన చేసి అనఘస్వామిని, అనఘమాతను ఆవాహన చేసి వ్రతం జరిపిస్తూ ఉంటారు. చాలా విశేషమైనటువంటి వ్రతం ఇది. ఇప్పుడు జరిగే వ్రతం అప్పుడు మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. చాలామంది జంటలు చేసుకుంటున్నారు. సుమారుగా 1100 మంది జంటలు కూడా ఈ ఆశ్రమం చేసుకుంటున్నారు వ్రతాన్ని. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆశ్రమ ట్రస్టీలు చాలా బాధ్యతగా, చాలా విశేషంగా కూడా ఈ వ్రతాన్ని ఏర్పాటు చేశారు. వాలంటీర్స్ కూడా చాలా సేవలు చేసుకుంటున్నారు. అశేషమైన భక్తులు కూడా శ్రీ ఆశ్రమానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ కూడా శుభము, సంతోషము, ఆరోగ్యము అన్నీ కూడా అక్షయపాత్రలకు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని పైల్వాన్పురం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి, అతని కుమారులు ఎలిమినేటి మనోజ్ రెడ్డి, ఎలిమినేటి మనిత్ రెడ్డి వలిగొండ మండల స్థాయి క్రికెట్ పోటీలలో ఎదిలగూడెం స్టేజ్ వద్ద క్రికెట్ మైదానంలో శుక్రవారం రోజున ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏజేఆర్ ఫౌండేషన్ సభ్యులు, క్రికెట్ టీం జట్లు, క్రికెట్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
అన్న ఒక్కసారి ఇటు చూడండి అన్న అన్న ఇటు చూడండి ఒక్కసారి అన్న కలవను మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో దారుణం చోటు చేసుకుంది. పిర్జాదిగూడలోని శ్రీకర హాస్పిటల్లో వైద్య సేవలు వికటించి యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి మృతి చెందాడు. 3 రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్లో బోన్ విరగడంతో శ్రీకర హాస్పిటల్లో చేరి వైద్య సేవలు వికటించి వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేస్తున్నారు. చిలకలూరిపేట ప్రత్తిపాటి నివాసంలో మీడియా సమావేశం. అడ్డదారుల్లో అధికార దర్పం ప్రదర్శిస్తున్న వైకాపా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అరాచకాలు రోజు రోజుకి పెచ్చిమీరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు ఎలాంటి విపరీత పరిణామాలు చూడలేని అధికారులు ప్రోటోకాల్ నిబంధనలు పక్కన పెట్టి ఇన్ఛార్జీల పాలేరుల్లా మారారని ధ్వజమెత్తారు. కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఎందుకు ఇంత దిగజారి ప్రవర్తిస్తున్నారని ప్రశ్నిస్తూ ఉన్నాను. దిగజారి ప్రవర్తించేటువంటి ఐఏఎస్ కలెక్టర్లు కావచ్చు, ఐపీఎస్ ఎస్పీలు కావచ్చు, దేశం మొత్తం మీద 6,000 మంది 7,000 మంది ఉంటారు ఐఏఎస్ ఐపీఎస్. ఒక నమ్మకం విశ్వాసం ఉండింది ఇప్పటి వరకు ప్రజలకి. కలెక్టర్ అంటే ఒక గౌరవం ఉండింది, ఎస్పీ అంటే ఒక గౌరవం ఉంది. ఎందుకు ఇంత దిగజారి ప్రజల్లో నమ్మకాన్ని విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు? మీ వల్ల వ్యవస్థలు భ్రష్టు పడుతూ ఉన్నాయి. మీకున్న గౌరవాన్ని మీకు మీరే కించపరుచుకునేటువంటి స్థాయికి దిగజారిపోతూ ఉన్నారు. అన్ని నేను చెప్పిన వాటి అన్నిటికీ కూడా పేపర్లు టీవీల్లో కూడా వచ్చినాయి, మీడియాలో కూడా వచ్చినాయి. ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది. నేను మాట్లాడిన ప్రతిదానికి మీడియా ఎవిడెన్స్ ఉంది, వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి. అన్నిటినీ కూడా డీజీపీకి, చీఫ్ సెక్రటరీకి, ఎన్నికల కమిషన్కి అందరికీ మేము ఈ రిపోర్టు పంపిస్తున్నాం. ఏం చర్యలు తీసుకుంటారో సమాధానం చెప్పాలి. సివిల్ కోడ్ కాండక్ట్ కింద వస్తుంది.
సివిల్ కాండక్ట్ కోడ్ కిందకు వస్తుంది. ఇది సమన్వయకర్తలకు ఎవరిచ్చారు? సమన్వయకర్తలకు సలాం చేసేటువంటి స్థాయికి ఎందుకు దిగజారుతూ ఉన్నారు? ప్రోటోకాల్ లేని వ్యక్తుల్ని సమావేశాలకు ఎందుకు అనుమతిస్తూ ఉన్నారు? వాలంటీర్ల మీటింగ్ పెట్టే ప్రభుత్వ డబ్బులు తీసుకున్న వాలంటీర్లు సమన్వయకర్తల మీటింగులు సమావేశాలు పెట్టడం ఏంటి? ముగ్గురు కూడా ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ ఉంది ప్రభుత్వం, పోలీసులను అడ్డం పెట్టుకొని. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏదైతే హామీ ఇచ్చారో, ఎన్నికలకు ముందు ఓట్లు వేయించుకున్నారు వీళ్ళందరి చేత, ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన వాటినే అమలు చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు వాళ్ళ డిమాండ్ని ప్రభుత్వం పరిష్కరించాలి, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. వాళ్ళు చేసేటువంటి సమ్మె కావచ్చు, నిరసన కావచ్చు, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్, వాళ్ళందరికి కూడా మేము సంఘీభావాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. చిలకలూరుపేటలో కానీ, పల్నాడు జిల్లాలో కానీ, గుంటూరు కానీ, స్టేట్ వైడ్గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పాడు. అదేవిధంగా 2 చేతులతో ఓట్లేసిన ఉద్యోగస్తులను మోసం చేశాడు. సిపిఎస్ అమలు చేస్తామని చెప్పి టీచర్స్ని మోసం చేశారు. మోసం చేయని ఏ వర్గమైనా ఉంది అంటే ఏ వర్గము లేదు. అన్ని వర్గాలని మోసం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చూస్తున్నాం, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నారు. ఆ వర్గాలనే ఈరోజు మోసం చేస్తున్నాడు. ఆ వర్గాలే ఈరోజు కుటుంబ భారమై మోయలేని పరిస్థితుల్లోకి వెళ్ళారు. నాసిరకం మద్యంతో ఆ వర్గాల ఆడబిడ్డల మెడలో తాళి తీయించే పరిస్థితికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. డాక్టర్లు చెప్తున్నారు, ఈ నాసిరకం మద్యం తాగితే రాబోయే 2-3 ఏళ్లలో మద్యం మరణాలు ఎక్కువ ఉండబోతున్నాయని. ప్రజల ప్రాణాలు ముఖ్యమా జగన్మోహన్ రెడ్డి గారు? నీకు ధనదాహం ముఖ్యమని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధికి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని దేవాదాయ, అటవీ శాఖ, పర్యావరణం శాఖల మంత్రి కొండా సురేఖ తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఆమె పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 19వ డివిజన్ కాశీబుగ్గ వికర్స్ కాలనీలో నిర్వహిస్తున్న ప్రజాపాలన ఆర్జీల స్వీకరణలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ రిజ్వానా షేక్ బాషా, అధికారులు, కోల రాజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీల పథకాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రజాపాలన కార్యక్రమం ఆర్జీలు స్వీకరించి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని అన్నారు. అభయాస్తం గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి 19వ డివిజన్కు నాకు తెలియదా నువ్వు ఎవరు కాబట్టి దయచేసి గుర్తించడం. దాదాపు 3 లక్షల ఫామ్ చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా స్వయంగా ప్రభుత్వమే హౌస్ హోల్డ్స్ గాను 3100 ఫామ్స్ కూడా రిసీవ్ కావడం జరిగింది. ఇప్పుడు మన ఈ ప్రజాపాలనకు విశేష స్పందన ఉంది. ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా అప్లికేషన్ ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఎలక్షన్ల ముందు మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పామో, 6 గ్యారంటీల అమలులో భాగంగా 2 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. మిగతా గ్యారంటీల కోసం ప్రజల నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అందులో టీమ్స్గా ఏర్పడి అప్లికేషన్స్ తీసుకొని అవన్నీ కూడా తర్వాత ఆన్లైన్ చేసినాక ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు కానీ, పెన్షన్స్ కానీ, ఇండ్లు కానీ, ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి అవన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. 19వ డివిజన్లో 3700 ఇండ్లు ఉంటే ఇప్పటికి నిన్నటి వరకు 3001 అప్లికేషన్లు వచ్చాయి. ఇవాళ రేపు 2 రోజులు ఉండటమే కాకుండా కంటిన్యూస్గా ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీసులలో కూడా
ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. రేపటిలో అయిపోతుంది అని మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ ఇటువంటి కార్యక్రమం పెట్టి ఇంకా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా తీసుకోవడం జరుగుతుంది. దొరల పాలనకు స్వస్తి పలికి ప్రజాపాలన దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు నేను డివిజన్కు కూడా రావడం జరిగింది. వాళ్ళు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి వారి అప్లికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అనగాష్టమి వ్రతమును ఆచరించిన భక్తులకు సర్వదోషాలు పోయి సిరి సంపదలు కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారని దత్తక్షేత్రం ప్రధాన అర్చకులు గోపి శర్మ పేర్కొన్నారు. వరంగల్ ములుగు రోడ్లోని వరద దత్తక్షేత్రంలో సుమారు 111 మంది భక్తులచే అనగాష్టమి వ్రతాన్ని అత్యంత ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు గోపి శర్మ మాట్లాడుతూ అనగాష్టమి వ్రతాన్ని ఆచరించిన వారందరికీ సర్వ పాపాలు తొలగి లక్ష్మీదేవి స్థిరంగా ఉండి అష్టైశ్వర్యాలతో జీవనం కొనసాగిస్తారని తెలిపారు. సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిశీలిత గిరిచక్రరథారూఢ దండనాథ చింతామణి పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి నఖలీతి సంచన్న నమచ్చరతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ షింజానమణి మంజీర పండిత శ్రీపదాంబుజ జ్ఞాచక్రాంతరాణస్థారుద్రవేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి కటిలితా సమృద్ధి శర్వాణి శర్మదాయిని శాంకరీ శ్రీహరి సాధ్వి శరచంద్రవిభావన శాపోదరీ శాంతిమతీ హితాధారా నిరంజన నిర్లేపా నిర్వికల్పా నిరాపాథ నిర్భేదాభేదనాశిని నిర్నాశామూర్తిమఖరీ నిష్క్రియా విస్మరిగ్రహ నిస్తులా నీలవిపురా నిరమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మణి మాహేశ్వరీ మహాదేవ మహాభైరవపూజిత మహేశ్వర మహాకల్ప మహాకాంతరసాక్షిణి మహాకాళీ సమేషి మహాకృపసుందరి చతుర్శక్తిపదారాధ్య చతుర్నాథ చతుర్హాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగసమప్రభ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి శ్రీకరమానంద విజ్ఞానకరూపిణి ధ్యానధ్యాత్రూప ధర్మనివర్జిత విశ్వరూపా జాగరణి భవంతి తేజసాత్మిక సుప్తా ప్రాజ్ఞాత్మికా ప్రధాన అనగాష్టమి మన వరంగల్ నగరంలో శ్రీ గణపతిదాంత స్వామి వారి వరదత్త క్షేత్రం విశేషమైనటువంటి ప్రధాన అనగాష్టమి వ్రతం జరుగుతుంది. ఈ ప్రధాన అనగాష్టమిలో సాక్షాత్ దత్తాత్రేయ స్వామి కాంతమిర్యాత్మకం చేయించినటువంటి వ్రతం ఇది. ఉదయగురు శ్రీరామచంద్ర వారు చేసుకోవడం భాగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులతో కూడా చేయించారు, ధర్మరాజుతో కూడా చేయించినటువంటి వ్రతము. ఈ అనగాష్టమి వ్రతం చేసుకుంటే దాని ఉత్తమమైనటువంటి ఫలితం వస్తుంది. అనగము అనగా పాపము. ఈ వ్రతం చేసుకుంటే సకల పాపము విముక్తి కలుగుతుంది. వాచిక మానసిక దుష్కర్మ పాపపీడ నుండి ఆదామి సంచిత ప్రాంత దుష్కర పాపపీడ నుండి కూడా విముక్తి లభిస్తుంది. అంతా శుభము, సంతోషము, ఆరోగ్యము, ఆనందమే ఉంటుంది. నిత్య సంతోషము, నిత్య ఆనందం ఉంటుంది. ఈ వ్రతం వల్ల అనగాష్టమి చేసుకుంటే విశేషమైన ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటుంది. గడిచిన సంవత్సరంలో మన ఆర్ట్స్ సైన్సెస్ హన్మకొండలో ఆర్ట్స్ సైన్సెస్ కాలేజీలో సాక్షాత్ అవధూత పీఠ జగద్గురు శ్రీ సత్యనారాయణ వారి ఆధ్వర్యంలో వారే స్వయంగా చేయించారు. కానీ సుమారుగా దాచపల్లి R&B బంగ్లా సెంటర్లో మున్సిపల్ కార్మికులు పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు విధులకు హాజరు కాకుండా చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. గురువారం మున్సిపల్ శాఖ అధికారులు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా పారిశుద్ధ పనులు చేయించాలని చూడడంతో వారిని కార్మికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కార్మికులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కార్మికుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు కార్మికులను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.